సో 2024 అయిపోవచ్చింది. ఇంకొక నెలే ఉంది. ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుందా? చాలా మంది ఎలా తయారయ్యారంటే ముందు వినాయక చవితి అయిపోయినాక స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత వచ్చేసి దసరా, తర్వాత దీపావళి అండ్ అయిపోయిన తర్వాత సరే ఎలాగో 2024 అయిపోయింది కదా, డిసెంబర్ కూడా వచ్చేసింది, జనవరిలో కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేస్తాను. అండ్ జనవరి 1 రాగానే తర్వాత ఏమనుకుంటారు, అరే పండగ ఉంది కదా, ఒకటేసారి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు జాబ్స్ లేవు కదా అని చెప్పి ఈ విధంగా ఏంటి అంటే తెలియకుండానే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు నేర్చుకోవడం కరెక్టా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ ఎండ్కి వచ్చేసింది కదా, ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చా అని చెప్పి చాలా మంది రీసెంట్ గా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ గా మార్కెట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఫిబ్రవరి నుంచి కొంచెం మెల్లగా స్టార్ట్ అవుతుంది. మార్చ్ ఏప్రిల్ కి పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఏప్రిల్ కి పీక్స్ కి వెళ్ళిపోయిన తర్వాతే సో మనకేంటంటే ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఏప్రిల్ మే టైంలో రిక్రూట్మెంట్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫిబ్రవరి 1st వీక్ అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఊర్లో ఉండేసేసి ఫిబ్రవరి 1st లో స్టార్ట్ చేద్దాం అనుకుందాం. విత్ ఇన్ 2 months లో నువ్వు కోర్స్ నేర్చుకోవడానికి ఒక 3-4 months పడితే నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఎప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, ఎప్పుడు నువ్వు జాబ్ లోకి వెళ్ళాలి, మళ్ళీ అట్లా కూడా అదిగో ఇదిగో అనుకునేసరికి ఫిబ్రవరి నుంచి మొదలు పెడతావు, మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ అయిపోతుంది, మళ్ళీ పండుగలు వస్తాయి, మళ్ళీ ఇయర్ అయిపోతుంది. తెలియకుండానే ఏంటి అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ జాబులు మనం సెటిల్ కాకపోతే ఎలాగా? ఎప్పుడైనా పండగ ఎప్పుడు అంటే నీకెప్పుడు జాబ్ వస్తే అప్పుడే పండగ. ముందు ఎర్నింగ్ ఉండాలి కదా. ఎన్ని రోజులని ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ మనము ఇంకా అట్లనే డిపెండ్ అవుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ మన లైఫ్ని కొనసాగించాలి? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అంటే ఎప్పుడు మొదలు పెట్టినా అప్పటి నుంచి మనం జాబ్కి ఎలా వెళ్ళాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, దీనికి యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలా వద్దా, ఈ విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం. అలా కాకుండా ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు మనము జాబ్ తెచ్చుకుంటాం అంటే ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఆలోచించి త్వరగా డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఆన్లైన్లో కోర్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెవర్ గో విత్ ఆన్లైన్. ఎప్పుడు కూడా ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయండి, ఆన్లైన్కి వెళ్ళొద్దు. ఆన్లైన్కి 200% ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆఫ్లైన్లోనే కోర్స్ నేర్చుకోండి. ఎందుకంటే రియల్ టైం ప్రాక్టీస్ కానీ పక్కన ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కానీ అసలు వాళ్ళు మనకు ఒక మోటివేషన్ కానీ మనకు డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు పక్కనే ఉంటారు. సో కొంచెం ఏంటి అంటే అవకాశం ఉన్నంత వరకు ఆఫ్లైన్ కోర్సే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకసారి ఆలోచించండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్.